జాగరణ సమితి కావచ్చు ఇతర ప్రజా సంఘాలందరూ కూడా ఇవాళ ఒకటే అడుగుతున్నారు. వస్తున్నారు సభ పేరుతోని బాగుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎందుకు ఇన్నాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు? తరలి వెళ్ళిపోతున్నప్పటికీ ఎంతో త్యాగాలతోని సాధించుకున్న అవన్నీ కూడా వెళ్ళిపోతుంటే మాట్లాడిన వారు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సభ నిర్వహిస్తామంటూ చెప్తున్నారు. మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని వారందరూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సరే, వారందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు, ఏం చేస్తారనేది తర్వాత అందరికి తెలిసిందే కదా. ముందుగా జర్నలిస్టులు చాలా తెలుగుమంతులని అన్న విషయం అయితే మళ్ళీ గుర్తు చేస్తాను సార్. ఎందుకంటే మా నోటి వెంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాలి, ప్రజలు తిట్టేది చాలని మీరు మా దగ్గర అనిపిస్తుంది. మేము ఎన్నో సమస్యలు వెలుగులో తీసుకొస్తేనే కదా ప్రతిరోజు మీరు చదివే వార్తలు చూసేవన్నీ కూడా వెలుగులో తీసుకొస్తున్నవే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కేసులు బయటకు వస్తాయన్న భయం ఆయనకు ఉంటుంది. అందుకే ఆయన శాల్వాలు కప్పుకుంటూ సన్మానాలు చేస్తున్నారన్న విషయం మీకు తెలుసు. మెడలు ఉంచుతానని ఈయన మెడలు ఉంచి మరి దండం పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారికి. ప్రతిసారి విగ్రహాలతో నరేంద్ర మోడీ గారి ఆఫీస్ నిండిపోయిందంట. శాల్వాలతో విగ్రహాలతో ప్రతిసారి వెళ్ళడం, ఏం చేస్తున్నాడో చెప్పడు, ఏం చేశాడో చెప్పడు, కేవలం ఆ శాల్వాలు అవి కప్పేసి 2 లడ్డూలు అని రాష్ట్రం శాల్వా విగ్రహం ఏం మాట్లాడారో ప్రెస్ మీట్ లో ఎక్కడ పెట్టరు చెప్పరు. అదే కదా అసెంబ్లీలో కీర్తన అసెంబ్లీలో బుగ్గన రాజనాథ్ రెడ్డి చాలా హేళనగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజుల్లో వీణలు శాల్వాలతోటి ఢిల్లీలో ప్రతి మంత్రివర్గ కార్యాలయం కూడా నిండిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వీణలు తరలించుకెళ్లారు, కానీ సాధించింది ఏమి లేదు అని చెప్పని. మరి ఇప్పుడు వీళ్ళు ఏమి ఇస్తున్నారు? అక్కడ వీళ్ళు విగ్రహాలు ఇస్తున్నారు, వీళ్ళు శాల్వాలు కప్పుతున్నారుగా. కానీ గతంలో వెళ్ళిన తర్వాత ఏ విషయాల మీద మాట్లాడామనే విషయాన్ని ప్రెస్ మీట్ అన్న పెట్టేవారు కదా. అవును, ఇప్పుడు అది ఎక్కడా కనిపించలేదు కదా. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు పిలిపించుకున్నప్పుడు వెళితే కూడా ఎందుకు వెళ్తున్నారో ఏం మాట్లాడారో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నారని చెప్తూ ఎందుకు వెళ్ళావు, ఏం అడిగావు, ఎంతవరకు నీకు వాళ్ళు సహకరించారు, ఎంతవరకు నువ్వు సాధించావు ఈ రాష్ట్ర ప్రయోజనాలని అనే విషయం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించలేదు. కేవలం ఆ శాల్వాలు, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రజల డబ్బే కాబట్టి ఇచ్చి వస్తున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈ వెళ్లే గ్యాప్ లో కూడా వివేకా గారి హత్య కేసులు ఉంటాయి మధ్యలో. ఆ విషయం కూడా గమనించుకోవాలి. ఇటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమో మాట్లాడే అంత ప్రయత్నాలు చేస్తారు అనుకోవడమే నిజంగా ఆశ్చర్యపోవాలి. మరి ఉత్తరాంధ్రలో సభ పెడుతున్నారంటే చెప్పాలి కదా, ప్రధాన సమస్యల గురించి మాట్లాడాలి కదా. గర్జన పెట్టారు, గుర్తుకుందో లేదో, తుస్తుమన్న గర్జన. అక్కడ పోయి కూడా వ్యక్తిగత విమర్శలు మాట్లాడి తూ అనిపించుకున్నారు ప్రజల దగ్గర. రోజా గారు, ఆయన గుట్కా పాండు గారు, నాకు బాగా గుర్తుకుంది. జనాలు తూ అన్నారంట అక్కడ వచ్చిన వాళ్ళందరూ. ఎందుకురా మీరు వచ్చారు, ఏం గర్జన పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి, లోకేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి ఇక్కడ మీరు వచ్చింది, మీరు పెట్టే గర్జన ఏంటి అని ఆ రోజు అంటేనే అక్రమ అరెస్టులు కూడా పాల్పడ్డారు పక్కన 2 సార్లకు. మీకు గుర్తుకుందో లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎత్తే. ఇటువంటి వాళ్ళకి రాష్ట్రం గురించి ఆలోచన ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వచ్చి పరిపాలన చేయడానికి, ఎందుకంటే వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కోసం, ఉన్న ఆస్తుల్ని పరిరక్షించుకోవడం కోసం. ఇది ఒక్కటే వాళ్ళ మెయిన్ అజెండా. ఇంకా సిద్ధం అనే బ్యానర్లు దేవుని సార్ మనం కూడా వేయించుకుంటాం. ప్రజల డబ్బు కదా, కష్టపడిన డబ్బు అయితే అన్ని బ్యానర్లు అన్ని చోట్ల. నేను విజయవాడకి వెళ్తే పార్టీ ఆఫీస్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి దారి పొడుగునా సిద్ధం అనేసారు. ఎందుకు సిద్ధం? జైలుకి వెళ్ళడానికి సిద్ధమా, ఓడిపోవడానికి సిద్ధమా, లేదా చిల్లీలు చివాళ్ళు తినడానికి సిద్ధమా, వివేకా గారి హత్య కేసులో కుటుంబం మొత్తం అరెస్ట్ అవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నాయన నువ్వు? ప్రజలకు ఎక్కడి ఇదే అర్థం కాదు. ఈ సభలు ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు, దీనికి డబ్బులు ఖర్చు పెట్టేది ప్రభుత్వం నుంచి ఏంటి? పార్టీ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాలి కదా. వాలంటీర్ జీతాలు ఎవరి నుంచి వస్తున్నాయి నాకు చెప్పండి ఫస్ట్. మీరు తెలుసు కదా, ఇదంతా ప్రజా గృహ సాధకుల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాలంటీర్లకు 200 రూపాయలు పేపర్కి ఇస్తున్నారు సాక్షికి, అది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ పాకెట్ మనీలోంచే, భారతీయ సిమెంట్ లోంచి వస్తుందా? మా డబ్బే కదా. మా డబ్బుతో నీ ప్రైవేట్ ఛానల్ నడుపుకుంటూ, మా పైకే రుసి గొలుపుతూ, మా పైనే క్రైమ్ యాక్టివిటీస్ చేయిస్తూ, మా బిడ్డల భవిష్యత్తు, ఆడబిడ్డల భవిష్యత్తును ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా మీరు గమనిస్తే ఇంత నీచమైన ప్రభుత్వం అంటే 50 ఏళ్లకు ఒక వాలంటీర్ పెట్టి పర్సనల్ డేటా మొత్తం వీళ్ళ కన్సర్న్ లో పెట్టుకొని ఈరోజు ఎలక్షన్ కి పోతామని ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎవరింట్లో అయినా జనసేనకో టీడీపీకో ఓటర్లు ఉన్నారని తెలిస్తే వాళ్ళ ఓట్లను ఫేక్ ఓట్లుగా తయారు చేయడము, లేదంటే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడము, ఇతర రాష్ట్ర దేశాల్లో ఉన్న ఓట్లను కూడా ఫేక్ ఓట్లుగా క్రియేట్ చేసి ఈ వ్యవస్థ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్క ఓటర్ గమనిస్తున్నారు. ఎందుకంటే వారానికి ఒకసారి మేము ఓటు గమనించుకుంటున్నాం, మాకు భయం అవుతుంది మా ఓట్లాడ మిస్ అవుతాయో అని.
అంటే ఈ లెక్కన వాలంటీర్ వ్యవస్థని పరోక్షంగా నువ్వు ప్రజల డబ్బుతో మెయింటైన్ చేస్తున్నావు. ఈరోజు నువ్వు పెట్టే ప్రతి రూపాయి పబ్లిసిటీ కోసం ప్రజల డబ్బు, ఆ సిద్ధం అనే బ్యానర్లకు ఖర్చు పెట్టి ఆ 100 కోట్లు 150 కోట్లు ప్రజలకు ఒక సంక్షేమ పథకానికో ఒక ఎడ్యుకేషన్ కో దేనికో దానికి డెవలప్మెంట్ ఖర్చు పెడితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. మీకు బాగా గుర్తుకుందో లేదు, రంగుల కోసమే దగ్గర 1400 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇది. ఇటువంటి నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈరోజు ప్రజలు బాధపడుతుంటే మళ్ళీ సిద్ధం అంట. దేనికి సిద్ధం? జైలుకు పోవడానికి సిద్ధమా? లేదు ఓటర్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు నీ వాళ్ళు పడుతున్న చివాట్లకు నేనే కారకుండా సిద్ధపడుతున్నావా? లేదు నీ చెల్లి చివాట్లకు కూడా కారకుండా నువ్వే. ఈ రోజు ఒక చెల్లి దేశాలు పట్టుకొని తిరుగుతుంది, ఇంకో చెల్లి రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతుంది, ఇంకో చెల్లి పక్క పార్టీలు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. మీ అమ్మ ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు నీ గురించి మాట్లాడడానికి. ఇంకొక తమ్ముడు ఏంట్రా అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇటువంటి వాళ్ళని పెట్టుకుని నువ్వు సిద్ధమని మాట్లాడుతున్నావు అంటే సిగ్గుండాలి. ఒక పరిపాలన సక్రమంగా అందలించలేనప్పుడు నేను అన్ఫిట్ అని నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు, నువ్వు నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నావు అంటే నీకు తప్పు యాక్సెప్ట్ చేసినట్టే కదా. నీకు అర్థం అయిపోయింది కదా, ఈ రోజు ఓటమి భయంతోనే కదా మాట్లాడుతున్నావు. నీ ఎమ్మెల్యేలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే దేనికోసం? ఎందుకు ఇతర పార్టీలకు మొగ్గు చూపుతుంది? గారిని ఉద్దేశించి స్టార్ క్యాంపెయినర్లు బయలుదేరారన్నారు, ఎవరి కోసం అనేది మీకు అర్థమై ఉండాలి. నాకు తెలిసి వాళ్ళకున్న స్టార్ క్యాంపెయినర్లు ఆ పోసాని కృష్ణమూర్తి, ఆర్జీవి, ఆ శ్రీరెడ్డి, ఇలా ముగ్గురు కన్నా పెద్ద స్టార్ క్యాంపెయిన్లు ఆ పార్టీలో ఇంకెవరంటారు నాకు తెలియదు. స్టార్ క్యాంపెయినర్లు అంటే వాళ్ళ కానీ పరిగణలోకి తీసుకోవాలి, కులదేవతలు ఆ పార్టీకి. అటువంటి వాళ్ళు పెట్టి నడిపేస్తున్న పార్టీ అది. ఈ దేవతలు ఎప్పుడో కానీ బూతులు మాట్లాడడానికి, ఆ బూత్ పురాణం చదవడానికి, ఆ బూత్ కుక్కలు వేయడానికి తప్ప దేనికి పనికిరారు ఈ ముగ్గురు. రాష్ట్రంలో ఉంటూ రాష్ట్రంలో పడుతున్న కష్టాల గురించి ఏదైనా ఒక రోజు మాట్లాడతారేమో అనుకుంటే నావైతే పచ్చి బూతులు మాట్లాడుతున్నా. శ్రీరెడ్డి అయితే అసలు ఆడదన్న విషయం మర్చిపోయింది. ఈ ఆర్జీవీ ఏంటో కరెక్ట్ గా ఎలక్షన్ మూమెంట్ వచ్చి ఒక సింపతి డ్రామా క్రియేట్ చేయడం కోసం ఒక సినిమా రిలీజ్ చేస్తాడు. అది ఏదో పెద్ద ఇంపాక్ట్ చూపించేస్తుందని ఊహాకి జనకంగా ఉంటాడు. ఇంకా పోసాని అయితే ప్యాకేజీ బాగా అందుతుందేమో ఆయన వచ్చి మాట్లాడేస్తారు. వీళ్ళ తప్ప స్టార్ క్యాంపెయిన్ అనే పదవి ఇంకా వాడకూడదు నాకు తెలిసి. వీళ్ళే అసలైన స్టార్ క్యాంపెయిన్ చేస్తారేమో వైసీపీకి నాకు తెలిసేది. ఓకే, సరే. మాణిక్యరావు గారు, అంటే ఈ సిద్ధం పేరుతో నిర్వహించబోయే సభకి జనాలు తరలించడం తెలుసు మీకు, ఇంకా వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకోవడం ఎట్లా ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఏం చెప్పబోతారన్న విషయంలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం గురించి మాట్లాడరు అనేది అర్థమవుతా ఉంది క్లియర్గా. ఎందుకంటే